ఆత్మశక్తి కాదు, వ్యక్తే. దానికి స్తోత్రం. కాబట్టి మనం బాగా గమనించాలి. ఆత్మను నిర్లక్ష్యం చేయొద్దు. ఆత్మ సంచారం జరుగుతుందని గమనించి, ఆత్మకు మనస్సు ఉంది, ఆత్మకు ప్రేమ ఉంది, ఆత్మకు నివసించే గుణం ఉంది. అది ఎవరిలో నివసించాలో ఆత్మే ఎన్నుకుంటాడు. ఎవరి హృదయం అనుకూలంగా ఉందని అటు పక్కనే సాతాను కూడా ఎదుక్కుంటాడు. దేవునికి స్తోత్రం చెప్పరే. ఎవరి హృదయం ఖాళీగా ఉందా, వాక్యం వినకుండా అటు ఇటు తిరుగుతున్నాడా, నిద్రపోతున్నాడా, లేకపోతే నిర్లక్ష్యం చేస్తున్నాడా, ఏదో వచ్చేమలా వెళ్ళిపోయేలా అన్నట్లుగా ఉంటున్నారా అనేటువంటి ఆలోచనతో చూస్తాడు. వాడు కూడా ఊడ్చి అమర్చి ఉండడం చూసి తనకంటే చెడ్డమైన 7 దురాత్మలు హల్లెలూయా అనుకుంటాం. ఆత్మని కాదు, వాటి పట్టింది దురాత్మ. హల్లెలూయా. ఆత్మ అయితే అపవిత్రమైన స్థలంలో ఉండడు. ఆత్మ అయితే అపవిత్రమైన